మనం గత కొన్ని రోజుల నుంచి మేడం బ్లావర్స్కి ఇచ్చినటువంటి జ్ఞాన సందేశాలు అంటే ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది మనందరికీ తెలియడానికి మేడం ఇచ్చినటువంటి కొన్ని సందేశాలు తెలుసుకుని వాటిని వివరించుకున్నాం. అదే చేస్తున్నాం కొన్ని రోజుల నుంచి. అందుచేత ఈరోజు ఆవిడిచ్చినటువంటి సందేశం గురించి తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. ఆత్మజ్ఞాని పరిసరాలను బట్టి ప్రవర్తించడు. అంతరాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. పరిసరాలను బట్టి ప్రవర్తించడు, అంతరాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు పదాలు ఉన్నాయి: పరిసరాలు, అంతరము. పరిసరాలు అంటే ప్రపంచము, చుట్టూ ఉండే ప్రపంచం. అంతరము అంటే అంతరంలో ఉన్నటువంటి ఆత్మ. ముందు వాటి అర్థం తెలిస్తే ఆవిడ సందేశం మనకు అర్థమవుతుంది. బ్లావర్స్కి యొక్క సందేశం మనకు అర్థమవుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఎన్నో సుఖాలు, భోగాలు, సరదాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి మనిషికి 5 జ్ఞానేంద్రియాలు ఇవ్వబడ్డాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలతో ఈ ప్రపంచంలో అనుభవించడానికి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఆకర్షణీయమైనవి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాటికి ఆకర్షితులవుతున్నారు. అలా 5 రకాల ఇంద్రియాలతో మానవుడు ఈ ప్రపంచంలో ఉన్న వాటిని అనుభవించడానికి, తృప్తి తీరా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ జన్మ కాదండి, వందల జన్మల నుంచి ప్రయత్నిస్తున్నాడు. చూడండి ఎంత విచిత్రమో. ఇన్ని వందల జన్మల నుంచి అనుభవిస్తున్నా మానవుడికి ఇంకా తృప్తి తీరలేదు. గుర్తుపెట్టుకోండి, ఇంకా అనుభవించాలని అనుకుంటున్నాడు. ఏమండి,
ఇప్పుడున్న భర్త ఏ జన్మలో లేడండి? ఇప్పుడున్న భార్య ఏ జన్మలో లేదండి? ఇలాంటి భార్య. ఇప్పుడున్న పిల్లలు ఏ జన్మలో లేరండి? ఇప్పుడు తింటున్న రకరకాల మధురమైన పదార్థాలు ఏ జన్మలో లేవండి? ప్రకృతి అందాలు ఏ జన్మలో లేవండి? ఇప్పుడున్నటువంటి సంగీత మాధుర్యం కలిగినటువంటి రకరకాల శబ్దాలు ఏ జన్మలో లేవు. ఆలోచించండి. ఇన్ని జన్మల నుంచి మనం అంతా చెప్పుకుంటున్నాము 350-60 జన్మలు దాటి ఉంటేనే తప్ప కొద్దిగా ఈ జ్ఞానం మీద ఆసక్తి రాదు అని చెప్పుకుంటున్నాం. అంటే ఇన్ని జన్మల నుంచి ఇవన్నీ అనుభవించాం కదా. మన పరిసరాల్లో ఏమున్నాయి? ఇయేగా. ఈ ప్రపంచంలో ఉంది మన చుట్టూ ఉన్న పరిసరాలు. ఎంత వ్యామోహం ఉందండి వీటి మీద. మీరు చూడండి, ఒక ఇంద్రియ వ్యామోహం కలిగినటువంటి ఒక జీవి నాశనం అయిపోతుందే. 5 ఇంద్రియాల వ్యామోహం ఉన్న మానవుడు ఇంకెంత నాశనం అవుతాడో చెప్పండి. 350 జన్మల నుంచి నాశనం చేసుకుంటూనే ఉన్నాం ప్రతి జన్మని కూడా. ఇంకా తృప్తి తీరట్ల. చెప్తారు కదండి, లేడీ వేటగాడి పాటకు ఆకర్షితురాలై వాడి వల్ల చిక్కుకుంటుంది, నాశనం అవుతుంది. చేప గేలం వేసి ఎరేస్తారు. దానికి ఆ వ్యామోహం, తిండి మీద వ్యామోహం, గెల్లో చిక్కుకుని ఆ గేలంలో చిక్కుకుని దాని ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. అలాగే ఏనుగు స్త్రీ వ్యామోహంలో పడేది మంచిలో చిక్కుకుంటుంది, దొరికిపోతుంది. మిడత అదేదో గొప్ప కాంతి, దీపపు కాంతి అనుకుంటూ వెళ్ళి మంటలో పడి నాశనం అవుతుంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియ వ్యామోహం ఉన్న జీవులు నాశనం అయిపోతుంటే 5 ఇంద్రియ వ్యామోహాలు ఉన్నటువంటి మానవుడు నాశనం కాకుండా ఉంటాడా? అవుతున్నాడు 350 జన్మల నుంచి. ఇంకా తృప్తి తీరట్లేదు. ఇంకా ఇంట్లో చేసి పెడితే తినాలని, ఇంకా మంచి సెల కొనుక్కుని ఈ యూట్యూబ్ అన్ని ఆ సినిమాలు ఇవన్నీ బాగా చూడాలని, ఏంటో వ్యామోహం అర్థం కాదు. ఇప్పటికీ జ్ఞానం సంపాదించుకోవాలనే బుద్ధి ఉండదు. ఇంకెన్ని జన్మలు ఇవన్నీ అనుభవిస్తారో అని తెలియదు నాకు. బ్రాహ్మణ్స్కి చెప్పారు, బాబు పరిసరాలను బట్టి ప్రవర్తించడం కాదు, ఆత్మజ్ఞాని అంతరాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. అంటే
అంతరంలో ఉన్న ఆత్మను బట్టే ప్రవర్తిస్తాడు. ఎంత అద్భుతమైన సందేశం అండి. ఒక్క చిన్న మాట ఆవిడిచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ప్రతి మానవుడికి రెండు రకాలు ఉన్నాయి అంతరంలో. ఒకటి మనసు, రెండు ఆత్మ. మనసు అన్నది ఈ ప్రపంచాన్ని బట్టి వచ్చింది. ఆ శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. శరీరం వదిలేస్తే మనసు లేనట్టే ఇంకా. కానీ అంతరంలో ఉన్న ఆత్మ అన్నది ప్రపంచాన్ని బట్టి రాలా, పూర్ణాత్మను బట్టి కానీ మూలాత్మను బట్టి కానీ వచ్చినటువంటిది. చావు పుట్టుకలు లేని శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ నుంచి వచ్చిందే ఆత్మ. అటువంటి శాశ్వతమైన ఆత్మ ప్రతి ఒక్కరి అంతరంలో ఉంటే దేహంలో ఉంది. అంటే బ్లైవర్స్కి చెప్పిన దానికి మనకి ఇంకో రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మజ్ఞాని మనసును బట్టి ప్రవర్తించడు, ఆత్మను బట్టే ప్రవర్తిస్తాడు. అంటే మనసుకు ప్రాముఖ్యం ఇవ్వడు, ఆత్మకే ప్రాముఖ్యం ఇస్తాడు. మీకు ఒకటే గుర్తెట్టుకోండి, ప్రతి ఒక్కరికి లోపల రెండు ఉన్నాయి, మనసు ఉంది, ఆత్మ ఉంది. మనోళ్ళకి ఇది అర్థం కాక మనసు నుంచి వచ్చే సందేశాలే అనుభవాలకి చెప్తారు. అవి అనుభవాలు కాదండి. మనసు నుంచి వచ్చే కోరికలనే అనుభవాలు అంటారు. అవి ఆచరించాలని చూస్తారు. మీకు మనసు నుంచి వచ్చినాయా, ఆత్మ నుంచి వచ్చిందా ఎలా తెలుస్తుందంటే, మనసు ఎప్పుడూ ప్రపంచానికి సంబంధించిందే చెప్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడూ ఆధ్యాత్మికమైన విషయాల గురించే బోధిస్తూ ఉంటుంది. ధర్మాన్నే బోధిస్తుంది. గుర్తెట్టుకోండి. అంతరాత్మ ప్రబోధం అనుసరించగలిగిన వాళ్ళు ధర్మంగా జీవించగలుగుతారు. గుర్తెట్టుకోండి. అందుకే పత్రిగారు అంటారు, ధర్మం అంటే అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు ఆయన. అంతరాత్మ నుంచి సహజంగా ఉబికేదే ధర్మము అంటారు ఆయన. అందుకే తిరుమలలో పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయించబడి ఉంటుంది, ధర్మో రక్షతి రక్షిత అని. అంటే ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మాన్ని కాపాడితే
అది మిమ్మల్ని కాపాడుతుంది. బ్లావర్స్కి చెప్పినట్టు అంతరాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తే అంతరంలో ఉన్న ఆత్మ ప్రబోధించేటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరించగలుగుతావు. వాడికి తిరుగులేదు. వాడు అన్ని సందర్భాల్లో రక్షించబడతాడు, కాపాడబడతాడు. అందరూ ఆరాధించే వెంకటేశ్వర స్వామి కూడా ఇదే బోధించాడు. అందుకే మీకు తిరుమలలో పెద్ద అక్షరాలతో ఇవి ఉంటాయి. అందరూ వెంకటేశ్వర స్వామిని రక్షించమని వెళ్ళడానికి తిరుమల వెళ్తారు. కానీ అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నాయన రక్షించేది నేను కాదు, నువ్వు ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నువ్వు రక్షింపబడతావు అని అక్కడ ప్రారంభంలోనే ఆ బోధ ఉంటుంది. ఆ ధర్మాన్ని రక్షించకే కష్టాలు తెచ్చుకుని ఇప్పుడు నా దగ్గరకు వచ్చి రక్షించు అంటావు. ఎంత విచిత్రం! నా దగ్గరికి ఎందుకు నువ్వు రావడం? నువ్వు ధర్మాన్ని రక్షించు, నీ కష్టమే రాదు, నా అవసరమే నీకు లేదు. అది మానేసి నువ్వు ధర్మాన్ని రక్షించకుండా నా దగ్గరికి వస్తే ఏం చేయను నేను అని అక్కడే సందేశం ఇస్తున్నారు ఆయన. అందుకే మేడం బ్లావర్స్కి ఏమన్నారు, పరిసరాలను బట్టి ప్రవర్తించకు అంటే ప్రపంచాన్నిలో ఉన్న వాటికి ఆకర్షితులు కాకు, వాటి మీద వ్యామోహం పెంచుకోకు, ఆ వ్యామోహంతో తప్పులు చెయ్యకు, కష్టాలు తెచ్చుకోకు. అలా వ్యామోహంలో పడితే కష్టాలు తెచ్చుకుంటావు, నిన్నెవరూ కాపాడలేరు. అంతరాన్ని బట్టి ప్రవర్తించు, అంతరాత్మ ప్రబోధం ప్రకారం జీవించు, నీ జీవితానికి తిరుగులేదు అని ఎంత అద్భుతంగా చెప్పారండి బ్లావర్స్కి. ఎంత అర్థం ఉందండి ఆ ఒక్క సందేశంలో. గొప్పవాళ్ళు చెప్పే సందేశాలు సామాన్యమైనవి కావాలి. మనమంతా ఆత్మలన్న దృష్టిలోనే వాటి సందేశాలు ఇస్తారు. మీరు కూడా ఆ రకంగా ఆలోచిస్తేనే వారి సందేశాలు అర్థమవుతాయి. అది ఏమి అర్థం కావు. అందుకే విషయ విరక్తి, ఆత్మాసక్తి అమ్మ చెప్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల విరక్తి ప్రదర్శించు, అంతరంలో ఉన్న ఆత్మ పట్ల ఆసక్తి చూపించు అంటారు. బ్లావర్స్కి చెప్పిన సందేశమే ఇది. ఎందుకు నీకు విషయాల పట్ల ఆసక్తి? దాన్ని బట్టి ఎందుకు ప్రవర్తిస్తావు? వాటిని బట్టి ఎన్ని తాత్కాలికం. నువ్వు ఎన్ని పొందినా, ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని పోగేసినా,
ఎన్ని కూడబెట్టినా ఎవ్వరికి ఇవ్వకుండా దాచుకున్నా ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఏది నీ కూడా రాదు, అంటే ఆత్మ కూడా రాదు. అన్నీ వదిలేవలసిందే. ఎందుకు వాటి మీద ఆసక్తి, వాటి మీద వ్యామోహం ఎందుకు? నేను ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడో యూట్యూబ్లో చదివాను. తిరుమలలో ఒక ఉద్యోగి దేవస్థానంలో, వాడు భార్య పిల్లలు ఎవరు చనిపోయారో లేకపోతే మొత్తం మీద లేరు, ఒక్కడే అయిపోయాడు. తిరుపతిలో మటుకు ఒక ఇల్లు వాడు ఉండాడు, కట్టుకున్నాడు, ఒక్కడే ఉంటున్నాడు అక్కడ. తర్వాత కొన్నాళ్ళకి ఎవరైనా చనిపోతారుగా, వాడు చనిపోయాడు. ఆ తలుపులు తీయట్లేదని చెప్పి మొత్తం మీద తీశారు. లోపలికి వెళ్ళి చూశాక, ఎందుకు పోలీసులతో వెళ్ళారు, అటువంటి కథలు కొట్టి చేయాలంటే అప్పుడు ధైర్యం చేయడు కాబట్టి పోలీసు రిపోర్ట్ ఇస్తే వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఇల్లంతా చెక్ చేస్తే ఎంత డబ్బు ఉందో ఆశ్చర్యపోయారు. కోట్ల మీద ఉందంట బంగారం, డబ్బు అంతా. ఆశ్చర్యం వేసిందంట. అంటే ఎంతో ఆశతో పోగేశాడు పిచ్చోడు. ఏమైంది? వాడు వెళ్ళిపోయాడు. అవి సంపాదించడానికి ఎంతమందిని అక్కడ మోసగించాడు, ఎన్ని పాపాలు చేశాడు. ఆ పాపాలు మటుకు వాడు కూడా వచ్చింది. డబ్బు అక్కడ వదిలేవలసి వచ్చింది ఆ కోర్టులో. అంతరాన్ని బట్టి ప్రవర్తించకపోతే అలాగే ఉంటుంది. వాడి అంతరం వాడికి చెప్తూనే ఉంటుంది, ప్రబోధిస్తూనే ఉంటుంది, తప్పునైనా తప్పు చేయకూడదని. కానీ మనసును బట్టి వాడు ఆశతో తృప్తి లేకుండా ఇంకా ఇంకా తప్పులు చేసి సంపాదించి చివరికి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చేత పెట్టుకోండి, ఇప్పుడైనా సరే మీరు ఇది అర్థం చేసుకోండి. మీలో కూడా నేను చాలామందిని చూస్తున్నా, భీమవరం ఏదో కారణం చెప్తారు. ప్రపంచానికి సంబంధించిన వ్యామోహాలు, బాధ్యతలు, వీటి దేహ సంబంధమైన వాటి గురించే కారణాలు చెప్తారు. రాలేకపోతున్నామండి. ఎన్నో బాధ్యతలు ఉన్నాయండి. బాధ్యతలు ఏముంటాయండి? శరీరానికి సంబంధించినవి ఉంటాయి, సంసారానికి సంబంధించినవి ఉంటాయి, సంపాదనకు సంబంధించినవి ఉంటాయి. ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదండి. శరీరమే మేమనుకుంటున్నారు. చాలా విచిత్రం. ఒక్క 3 రోజులు కూడా ఆత్మ గురించి ఆలోచించరా? ఆత్మ ఉన్నతి కోసం కృషి చేయరా? ఆత్మ లాభానికి ప్రయత్నించరా? ఎంతసేపు బాహ్యంలో కనిపిస్తున్న దేహమేనా? దేహం మీరా? మీరు శాశ్వతంగా ఉంటారా? మీ వాళ్ళు అనుకున్న వాళ్ళంతా మీ వాళ్ళ? శంకరాచార్య వారు చెప్పలేదు. ఇంకెప్పటికీ అర్థమవుతుంది? పోలే బయట ఉన్న వాళ్ళ ఎవరికి ఏమి తెలియకపోవచ్చు, వినకపోవచ్చు, మీరు తెలుసుకుంటున్నారు. అయినా ఖాళీ ఉండట్లేదండి అని
ఎంతమందినో చూస్తున్నాను నేను. అక్కడికి నేను కొంచెం కటువుగానే చెప్తూ ఉంటాను. అమ్మంటది, ఎందుకు మీకు అంత తాపత్రయం? ఎవడెలా చస్తే మీకేంటి అంటది. ఏమో నా అంతరం ఒప్పుకోవట్లేదేటో. మీరు తిట్టుకున్నా కూడా అంతరం అంగీకరించట్ల. తెలీదా నాకు? మీరు తిట్టుకుంటున్నారని కూడా తెలుసు. ఇది ఒప్పుకోదే ఏం చేయను నేను. అన్నీ ఉపయోగిస్తున్నాను. సామదాన భేద దండోపాయాలు. నాలుగింటిని లెక్క చేయట్లేదు ఎవడు. భలే విచిత్రం ఇది. ఏం చేయను. అంచేత గుర్తెట్టుకోండి, శంకరాచార్య వారు ఏమని చెప్పారంటే, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరుణే నౌక. ఈ మూడు లోకాల్లో మనల్ని తరింప చేసేది ఏది అంటే సజ్జన సాంగత్యం. అంటే సత్యం చెప్పగలిగిన వారి సాంగత్యం. అదే ఇప్పుడు రోజు ఉదయం మీరు చేస్తున్నారు ఆ సాంగత్యం. నిజంగా రోజు చేస్తున్నా కూడా ఈ ప్రపంచంలోని వాటి వ్యామోహంలోంచి బయటపడలేకపోతున్నామే. నెలలో ఒక్క 3 రోజులు భీమవరం రాలేకపోతున్నామే. ఈ ప్రపంచంలో ఉన్న వాటి యొక్క వ్యామోహం ఎంత బలమైందో ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 ఇంద్రియాలకి ఉన్నటువంటి ఆ భోగకాంక్ష ఎంత బలీయమైందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఎన్ని జన్మలకి ఆ వ్యామోహం పోతుందో, ఎప్పటికీ ఈ జన్మలోంచి బయటపడతారో, మీ లక్ష్యం సాధిస్తారో ఆలోచించండి. ఎవరో మహానుభావుడు అన్నాడు, ఏంటో పూట పూట తింటున్నా, రకరకాలుగా మార్చి చేసుకుంటున్నా, ఇంకా పోవట్లేదు అంట. అందుకే ఆ సృష్టికర్త ఏం చేశాడంటే, ఇప్పుడున్న పెళ్ళం బోరు కొట్టేసింది కాబట్టి మరు జన్మలో ఇంకో పెళ్ళాన్ని ఇస్తాడు. ఇప్పుడున్న మూడు బోరు కొట్టేస్తాడు కాబట్టి మరు జన్మలో ఇంకో భర్త వస్తాడు. అలా మారుస్తున్నా కూడా చచ్చిపోతున్నాడు వీడు ఇంకా వదలక. ఆహాహా, ఈ జన్మలోనే ఏదో పిల్లలు ఉన్నట్టు నా కొడుకు నా కూతురు, నీ కొడుకే నీ కూతురే, వాళ్ళ బాధ్యత నీకుంది చూసుకో, కానీ ఎందుకు ఆ మమకారం?
అది చెప్పేది. నీ లక్ష్యాన్ని మర్చిపోకు. వాళ్ళని చూసుకో, వాళ్ళ అవసరాలన్నీ చూసుకో. వ్యామోహం పెంచుకోకు, మమకారం పెంచుకోకు వాళ్ళ మీద. వాళ్ళ జీవితం వాళ్ళు జీవించగలరు. నీ పని రెక్కలు వచ్చేదాకానే. నీకు అర్థం అవ్వాలి. వాళ్ళు ఎదిగే కొద్దీ తల్లి మీద మమకారం తగ్గిపోద్ది. చూసుకోండి కావాలంటే.